హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. ఈరోజు మనం ఈ సుజుకి XL6 గురించి చూద్దాం. మీలో చాలామందికి ఎర్టిగా తెలిసి ఉండొచ్చు, బట్ ఈ సుజుకి XL6 అనేది తెలియని వాళ్ళ కోసం సుజుకిలోనే ఇంకో బ్రాండ్ ఉంది, దట్ ఈస్ ప్రీమియం బ్రాండ్. దాన్నే నెక్సా అంటారు. సో ఆ నెక్సాలోది ఈ XL6 అనమాట. ఎర్టిగా వచ్చేసి సుజుకిలోది, ఇది సుజుకి నెక్సా XL6 అనమాట. ఇట్ లుక్స్ లైక్ ఏ ప్రీమియం కార్. ఎర్టిగాలో ఉంటుంది కాబట్టి కొంచెం ప్రీమియం ఉంటుంది. సో ఇప్పుడు దీని కీ సెటప్ చూసుకున్నట్లయితే ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ కవర్ అనమాట, రిమోట్ కవర్ అనమాట. ఒరిజినల్కి వచ్చేసి లోపల దాక్కుంది. సో చాలామంది ఇలా పాడవకుండా ఉండడం కోసం ఇట్లా వేస్తారనమాట. సో నార్మల్ అన్లాక్ సౌండ్ సుజుకి అన్నిటికీ డిఫాల్ట్గా వస్తుంది కదా, అండ్ సుజుకి కీచెన్ అనమాట. అండ్ సుజుకి లోగో లోపల ఉంటుంది, బట్ కవర్ వేసాం కాబట్టి కనపడదు. ఇప్పుడు దీని ఇంజన్ డిస్ప్లేస్మెంట్ చూసుకుందాం. టాస్కే ఇది ఓపెన్ చేయడం. 1 సెకండ్, ఐ ఓపెన్ ఇట్ ఫర్ యూ. సో ఇది ఎటువంటి హైడ్రాలిక్ స్టడ్స్తో రాలేదు, బట్ హుడ్ అనేది చాలా హెవీగా ఉంది. ఎర్టిగాతో కంపేర్ చేస్తే XL6 అనేది కొంచెం బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది అనమాట, ఎందుకంటే నెక్సా ఈజ్ ఎ ప్రీమియం బ్రాండ్. అండ్ దీని ఇంజన్ చూసుకున్నట్లయితే చాలా గ్యాప్స్ ఉన్నాయి ఇంజన్లో. సో ఇది 1463cc 1.4 లీటర్ K15 స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అనమాట. ఇది హైబ్రిడ్ అనేది తెలియని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో షార్ట్ చేసి పెట్టాను, సో యూ కెన్ వాచ్ దేర్. అండ్ ఇది ఫ్రంట్ వీల్ డ్రివెన్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫ్రంట్ వీల్ డ్రివెన్ అనమాట. సో ఇంజన్లో గ్యాప్స్ అనేది చాలా ఉన్నాయి. ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి కరెక్ట్గా లేదు, అండ్ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేశారు. బై ద వే దిస్ ఈజ్ పెట్రోల్ ఇంజన్ అనమాట, కానీ అంత నాయిసీ ఏం లేదు. స్మార్ట్ హైబ్రిడ్ అంటే తెలిసిందే కదా, నాయిసింగ్ డిక్రీజ్ చేయడం కోసం ఇన్సులేషన్ పెట్టారు. అండ్ ఇక్కడ ప్రీమియం క్రోమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కంటిన్యూస్ ఈ ఎల్ఈడి లైట్కి కంటిన్యూస్గా వస్తుంది. అండ్ ఇది మీరు ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ లైట్ అనేది ఆన్ అవుతుంది. సో దీని లైట్ సెటప్ చూసుకున్నట్లయితే ఎల్ఈడి లైట్ అనమాట. అండ్ సిగ్నల్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ బల్బ్ ఇచ్చారు. ప్రొజెక్టర్ సెటప్ ఏమి ఇవ్వలేదు, ఆల్ ఎల్ఈడి లైట్స్ అనమాట. ఇది కూడా ఎల్ఈడి లైట్, కంటిన్యూస్ ఎల్ఈడి లైట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫాగ్ ల్యాంప్ ప్లేస్ చేశారు. ప్రీమియం కార్ కాబట్టి ఫాగ్ ల్యాంప్ కూడా ఎల్ఈడీనే ప్లేస్ చేశారు, హాలోజన్ బల్బ్ ఏం ప్లేస్ చేయలేదు, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్. అండ్ ఇటు సైడ్ కూడా ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్ ప్లేస్ చేశారు. అండ్ ఇవి ఆఫ్టర్ మార్కెట్ అనమాట, ఆఫ్టర్ మార్కెట్వి ఫిట్ చేసుకున్నారు బై ద ఓనర్. బై ద వే దిస్ కార్ ఇస్ ఫర్ సేల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, యూ కెన్ కాంటాక్ట్ దెమ్. సో కమింగ్ టు ద సైడ్, దీని లెంత్ విషయం గురించి మాట్లాడాలంటే ఇది 4.4 సెంటీమీటర్స్ లెంత్తో వస్తుంది, అండ్ 1.7 సెంటీమీటర్స్ హైట్, అండ్ 2.7 సెంటీమీటర్స్ వీల్ బేస్తో వస్తుంది. లాంగ్ వీల్ బేస్, ఎందుకంటే ఇది 7 సీటర్ కార్ కాబట్టి ఇన్నోవా అంత గ్రౌండ్ క్లియరెన్స్ లేకపోయినా బట్ ఇట్స్ ఓకే, ట్రావెల్ చేయడానికి కొంచెం ప్రీమియం కారే. ఎర్టిగాతో కంపేర్ చేస్తే డ్రైవ్ ఫీల్ కూడా చాలా బాగుంది దీనిలో. అండ్ ఎర్టిగాకి దీనికి ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే ఇట్ ఈస్ అనదర్ వర్షన్ ఆఫ్ ఎర్టిగా అనమాట. ఏం లేదు, ఎర్టిగా నార్మల్గా ఉంటుంది, ఇది కొంచెం జిమ్ చేసి వచ్చినట్టు ఉంటుంది. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. అండ్ కార్కి లెఫ్ట్ సైడ్లో వచ్చి పెట్రోల్ ట్యాంక్ వస్తుంది. అండ్ దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 42 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది, విచ్ కెన్ గో అప్ టు 800 కిలోమీటర్స్ ఫర్ ఏ ఫుల్ ట్యాంక్. అండ్ ఈ ఫెండర్ లైనింగ్ ఇచ్చారు, మీరు చూసుకున్నట్లే ఫెండర్ లైనింగ్ ఇందాక చెప్పినట్లు జిమ్కి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది. ఈ కార్ కొంచెం మజిల్ కార్ లాగా. అండ్ సిగ్నల్ ల్యాంప్ వచ్చేసి దీనికి ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఇవి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ మిరర్స్ అనమాట, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ మిరర్స్. అండ్ FM యాంటీనా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ 2 క్యారియర్స్లా ఇచ్చారు. అండ్ రూఫ్ మీద ట్రీట్మెంట్ ఇచ్చారు, లైన్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ విండ్ షేడ్స్, సన్ షేడ్స్ అనమాట, ఇవి సన్ షేడ్స్ ఇచ్చారు. ఇవన్నీ ఆఫ్టర్ మార్కెట్ సన్ షేడ్స్ అనమాట. అండ్ కమింగ్ టు ద బ్యాక్, దీనికి విడ్త్ చెప్పినట్లే 1.7 సెంటీమీటర్స్ హైట్ అనమాట. అండ్ ఇక్కడ XL6 అని బ్యాడ్జింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ సుజుకి లోగో. అండ్ స్మార్ట్ హైబ్రిడ్ కాబట్టి స్మార్ట్ హైబ్రిడ్ జెటా వర్షన్ అనమాట, ఇది అంటే మిడ్ వర్షన్ అనమాట. అండ్ నెక్సా లోగో, మీకు చెప్పినట్లు నెక్సా లోగో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో దీని బూట్ కెపాసిటీ చూసుకున్నట్లయితే బూట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలన్నమాట, కింద ఇట్లా ఉంటుంది. వన్స్ అన్లాక్ చేయాలి, అన్లాక్ చేసి దాని నుంచి ఓపెన్ చేయాలన్నమాట. సో అండ్ ఎలక్ట్రానిక్ బూట్ ఏం లేదు, మాన్యువల్గా హైడ్రాలిక్స్తో ప్రొవైడ్ చేశారు. సో ఎలక్ట్రానిక్ ఏం కాదు, మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి. అండ్ దీని బూట్ స్పేస్ వచ్చి 209 లీటర్స్ బూట్ కెపాసిటీతో వస్తుంది. ఇప్పుడు కాదులేండి, ఇది ఫోల్డ్ చేసుకుంటే వస్తుంది 209 లీటర్స్ బూట్ కెపాసిటీ. సో ఇలా ఫోల్డ్ చేసుకుంటే వస్తుంది. బట్ ఇప్పుడు అది టాస్కే
బట్ ఇలా కూడా నార్మల్ లగేజ్ ఫిట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేకుండా. అండ్ ఇక్కడ సమ్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, దీని కింద కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు మీరు చూసుకున్నట్లు. అండ్ ఇక్కడ స్పేర్ వీల్ అనుకుంటా, ఇది నాట్ ఏ స్పేర్ వీల్, ఇట్స్ ఏ కార్ కవర్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు జాక్ ప్లేస్ చేశారు. సో దీని స్పేర్ వీల్ వచ్చేసి దీని కింద దాక్కుంటుంది. ఇన్నోవా క్రిస్టాస్ లైక్ నార్మల్ ఇన్నోవాస్కి 7 సీటర్ కార్స్ అన్నిటికీ అక్కడే ప్లేస్ చేస్తారు, పెద్ద పెద్ద కార్స్ అన్నిటికీ. సో అండ్ ఇక్కడ ఆఫ్టర్ మార్కెట్ బంపర్ ప్లేస్ చేశారు అనమాట. సో ఇది మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి. సో దీని టైర్ సైజ్ చూసుకున్నట్లయితే చెప్పడం మర్చిపోయా, దీని టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 185, 65, 15 ఇంచ్ అలాయ్ వీల్ అనమాట. సో దీని బ్రేక్ సెటప్ వచ్చేసి బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇది అలాయ్ వీల్ అనమాట, సమ్ ప్రీమియం ట్రీట్మెంట్ ఇచ్చారు, కార్కి మ్యాచ్ అయ్యే కలర్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. సో ఇప్పుడు కార్ లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు సీట్స్ వచ్చి 50-50 స్ప్లిట్ సీట్స్ ఇచ్చారు, బట్ ఇది వచ్చేసి యాడ్ ఆన్స్ అనమాట. ఇది వచ్చేసి యాడ్ ఆన్ చేసుకున్నారు బై ద ఓనర్. 50-50 స్ప్లిట్ సీట్స్ ఇచ్చారు, కార్ సెకండ్ రో వచ్చేసి. అండ్ ఇప్పుడు దీన్ని 60-50 స్ప్లిట్ సీట్స్ చేశారు. సో అండ్ ఇప్పుడు థర్డ్ రోలోకి వెళ్ళి చూద్దాం, మీకు చూపిస్తా. థర్డ్ రోలోకి వెళ్ళి సెకండ్ టాస్క్ 7 సీటర్ కార్స్ థర్డ్ రోలోకి వెళ్ళడం అంటే. అండ్ మీకు థర్డ్ రోలో ఒక 12V ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. సో థర్డ్ రోలోకి ఎంటర్ అయ్యాను. లెగ్ స్పేస్ అనేది అంతేం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. అండ్ హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు, అండ్ వాటర్ బాటిల్ హోల్డర్, ఇక్కడ 12V ఛార్జింగ్ సాకెట్, అండ్ ఇక్కడ కూడా వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ ఇచ్చారు, 5 హ్యాండిల్స్ ఇచ్చారు, బట్ నో హుక్స్. 5 హ్యాండిల్స్ ఇచ్చారు, డ్రైవర్కి ఎటువంటి హ్యాండిల్ ప్రొవైడ్ చేయలేదు. సో ఇప్పుడు ఇక్కడ కప్ హోల్డర్స్ ఇచ్చారు, బట్ దీన్ని అట్లా క్లోజ్ చేస్తేనే కప్ హోల్డర్స్ అనేవి వర్క్ అవుతాయి. ఇది వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ అనమాట, బై ద కార్ ఏం రాలేదు, ఆఫ్టర్ మార్కెట్ యాడ్ ఆన్ చేసుకున్నారు. లైక్ 3 మెంబర్స్ ఏదో కూర్చుందాం అన్నట్లు. సో ఇప్పుడు సెకండ్ రోలోకి వెళ్ళి చూద్దాం. సో సెకండ్ రో వచ్చేసి మీరు బ్యాగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లాగా. సో కంఫర్టబుల్గానే ఉంటుంది. అండ్ మీకు ఏసీ వెంట్స్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేశారు, వెనకమాల ఎటువంటి ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ రీడింగ్ లైట్, అండ్ మీకు కంఫర్టబుల్గా ఉంది. లెగ్ రూమ్ కూడా నీట్ అండ్ డీసెంట్గా ఉంది, మీరు వెనక్కి కూడా మూవ్ చేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే. సో కంఫర్టబుల్గానే ఉంది. అండ్ ఇక్కడ ఆల్ విండోస్ 1 టచ్ అప్ అండ్ డౌన్ అయితే ఇవ్వలేదు. డ్రైవర్ విండోకి మనం చూద్దాం, డ్రైవర్ సీట్లోకి వెళ్ళి. అండ్ దీని డాష్ బోర్డ్ వ్యూ వచ్చేసి చాలా ప్రీమియంగా నీట్గా ఉంది ఎర్టిగాతో కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ వెంట్స్ ఇచ్చారు, అండ్ ఏసీ కంట్రోల్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారనమాట. సో అప్పుడు డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి చూద్దాం. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయా, దీనికి 12V ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు సెకండ్ రోలో, థర్డ్ రోలో కూడా ఉంది, అండ్ ఫస్ట్ రోలో కూడా ఉంది మీరు ఇక్కడ చూసుకున్నట్లు. సో ఇప్పుడు డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్, అండ్ ఇక్కడ ఫైల్ కంపార్ట్మెంట్, అండ్ ఇక్కడ సీట్ పాకెట్స్ ఏమి ఇవ్వలేదు. ఇవి ఆఫ్టర్ మార్కెట్ కవర్స్ అనమాట, షోరూమ్ నుంచి వచ్చినాయి ఏం కాదు. అండ్ దీనికి మీకు కీలెస్ ఎంట్రీ కూడా ఉంది. సో కీలెస్ ఎంట్రీ కూడా ఉందండి. కీలెస్ ఎంట్రీ అంటే తెలియని వాళ్ళ కోసం దానికి కూడా డిస్క్రిప్షన్లో ఒక షార్ట్ చేసి పెట్టాం, సో యూ కెన్ వాచ్ దే. అండ్ ఇక్కడ XL6 అని ఆఫ్టర్ మార్కెట్ బై ద కంపెనీ బ్యాడ్జింగ్ ఇచ్చారు, ఆఫ్టర్ మార్కెట్ కాదు సారీ. అండ్ డోర్ క్లోజ్ చేస్తే ఆ థర్డ్ ఫీలింగ్ అనేది వినబడుతుంది కదండి, ప్రాపర్ ప్రీమియం థర్డ్ ఫీలింగ్ అనేది వస్తుంది. సో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డోర్లో వచ్చేసి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చారు, ఇది లాక్ చేయగానే డోర్స్ అనేవి లాక్ అయిపోతాయి. అండ్ ఇక్కడ 4 పవర్ విండో స్విచెస్, అండ్ వన్ టచ్ డౌన్ అనేది డ్రైవర్ సీట్, అప్ అండ్ డౌన్ అనేది డ్రైవర్ విండోకి మాత్రమే ప్రొవైడ్ చేశారు. బట్ డ్రైవర్కి కూడా అయిపోతే మనం ఫీల్ అవ్వాలి, కానీ డ్రైవర్కి ప్రొవైడ్ చేశారు కదా. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చేసి ఇవన్నీ, ఇది వాల్యూమ్ కంట్రోల్స్, ఇది మీడియా చేంజ్ కంట్రోల్స్, అండ్ ఇది క్రూజ్ కంట్రోల్ బటన్ అనమాట. క్రూజ్ కంట్రోల్ అంటే తెలియని వాళ్ళ కోసం కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాన్ని కూడా షార్ట్ చేసి పెడతాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, యూ కెన్ వాచ్ దే. అండ్ ఇవి కాల్ కంట్రోల్స్ అనమాట, కాల్ లిఫ్ట్ చేయడం కోసం, కాల్ కట్ చేయడం కోసం అవన్నీ యూజ్ చేస్తారు. అండ్ ఇది వాయిస్ కమాండ్స్ అనమాట. అండ్ దీని డాష్ బోర్డ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్లయితే RPM మీటర్ ఇచ్చారు, ఇది ఇంజన్ టెంపరేచర్, అండ్ ఇది పవర్ టార్క్ అని ఇచ్చారు, మనం ఇంజన్ స్టార్ట్ చేసి వెళ్తుంటే వస్తుంది. అండ్ ఇది బ్యాటరీ ఛార్జింగ్ అనమాట. ఇది నేను చెప్పినట్లే
బ్యాటరీ మీద అండ్ పెట్రోల్ మీద రన్ అవుతుంది కదండి. సో ఇది బ్యాటరీ అనమాట. అండ్ మోటార్, బ్యాటరీని రన్ చేసే మోటార్. అండ్ ఇది వచ్చేసి మనకి స్పీడోమీటర్. అండ్ ఇది ఫ్యూయల్ ఇండికేటర్. అండ్ ఇంకొచ్చేసి మీకు యావరేజ్ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యూయల్. అండ్ ఇది ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ రేంజ్ వస్తుంది. బట్ అది యాక్యురేట్గా చూపించదండి, ఇట్ వేరీస్ బికాజ్ ఇట్ ఈస్ ఎ హైబ్రిడ్ వర్షన్ కాబట్టి. అండ్ ఇది మీరు ఎంత టైం ట్రావెల్ చేశారని, ఎంత ఐడిల్ స్టాప్ చేశారు అనేది. అండ్ ఇది ఐడిల్ ఫ్యూయల్ సేవ్డ్ అనమాట. అంటే మీకు ఎంత ఐడిల్లో మీరు ఎంత ఫ్యూయల్ సేవ్ చేశారనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. సో అండ్ ఇది క్లాక్, ఇందాక పవర్ చూపించినట్లు. అండ్ ఇది దీనిలో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మీకు రివర్స్ కెమెరా ఇచ్చారు అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్. మీకు గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేయలేదు, రివర్స్ పార్కింగ్ గైడ్లైన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయలేదు. సో మీరు చూస్తున్నట్లే గైడ్లైన్స్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ 4 AC వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ 4 AC వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ రీడింగ్ లైట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది స్పెక్ బాక్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇక్కడ కూడా ఎటువంటి మిర్రర్ ప్రొవైడ్ చేశారు, బట్ నో లైట్ అనమాట. అండ్ అట్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ ఫైల్ కంపార్ట్మెంట్. అండ్ ఇక్కడ గ్లవ్ బాక్స్ ప్రొవైడ్ చేశారు, బట్ నాట్ ఎనీ లైట్ అండ్ AC. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఈ కార్లో లేదు, మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్ సిస్టమ్ అనేది ఉంది. సో ఐ వాస్ కన్ఫ్యూజ్డ్. ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్స్ ఉంది. సో మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్యాన్ స్పీడ్ అండ్ టెంపరేచర్ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 12 volt ఛార్జింగ్ సాకెట్. అండ్ ఇది USB aux పోర్ట్ అనమాట. USB aux కాపబిలిటీ కూడా ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే. సో ఆండ్రాయిడ్ ఆటో ఇవన్నీ మీరు కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మొబైల్ కనెక్ట్ చేయాలి, తర్వాత మిగతా అన్నీ వర్క్ అవుతాయి. అండ్ ఇది హజార్డ్ లైట్ స్విచ్ అనమాట. సో ఇంక మరి లేట్ డ్రైవ్ చేసి చూద్దాం. సో గైస్, దీని ఇంజన్ సౌండ్ వినండి. సో దీని ఇంజన్ వచ్చేసి చాలా సైలెంట్గా ఉంది. నేను డ్రైవ్ చేస్తున్నా కూడా చాలా సైలెంట్గా ఉంది. ఇది హైబ్రిడ్ వర్షన్ కాబట్టి. ఏసీ ఆన్ చేసినప్పుడే కొంచెం బ్లోవర్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంతకుమించి మీకు కార్లో అంత నాయిస్ ఏం లేదు. సో మీరు కార్ పవర్ ఇవన్నీ వచ్చేసి మీరు ఇందాక చూపించినట్లే దానిలో చెక్అవుట్ చేసుకోవచ్చు. సో కార్ ఎంత పవర్ జనరేట్ చేస్తుంది అండ్ ఎంత టార్క్ జనరేట్ చేస్తుంది అనేది మీరు దానిలో చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్లో వచ్చేసి ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే మీకు చెప్పినట్లు అన్ని ఫీచర్స్ ఉన్నాయి. బికాజ్ ఇట్ ఈస్ ఎ ప్రీమియం సెగ్మెంట్ కార్ కాబట్టి అన్ని ఫీచర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీని సౌండ్ సిస్టమ్ వచ్చేసి మీకు 6 స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. దీని మ్యూజిక్ క్వాలిటీ కూడా అబ్సల్యూట్లీ గ్రేట్ అనమాట. అబ్సల్యూట్లీ గ్రేట్. మీకు మ్యూజిక్ క్వాలిటీ వినిపించి చూస్తాను. సో దీని మ్యూజిక్ క్వాలిటీ వినండి. 6 స్పీకర్స్తో ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇంతకు మించి నేను ప్లే చేస్తే నాకు కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. సో దీని మ్యూజిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. So if you want to purchase this car in second hand, you can absolutely purchase it. By the way, this car is 2021 model car అనమాట. దీని మైలేజ్ వచ్చేసి అరౌండ్ 18 km/L మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అది డీసెంట్గా డ్రైవ్ చేస్తే, మీరు రఫ్ అండ్ టఫ్గా డ్రైవ్ చేస్తే అరౌండ్ 10 km/L అలా ఇస్తుంది మైలేజ్. అండ్ మీరు 7-seater కార్ నుంచి మీరు మైలేజ్ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ ఇట్ ఈస్ ఎ స్మార్ట్ హైబ్రిడ్ కార్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఎ స్మార్ట్ హైబ్రిడ్ కార్ కాబట్టి యూ కెన్ గెట్ ఏ డీసెంట్ మైలేజ్ అనమాట. అండ్ దీని పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 103 bhp అండ్ 138 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తుంది. మైలేజ్ ఇస్తా కూడా మీకు అంత టార్క్ అండ్ అంత పవర్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీన్ని సేఫ్టీ రేటింగ్ వచ్చినట్లయితే ఎన్క్యాప్ గ్లోబల్ ఎన్క్యాప్లో ఇచ్చింది, నాట్ ఎనీ జపాన్ ఎన్క్యాప్ అనమాట. గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ వచ్చేసి దీనికి 3 స్టార్ రేటింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్. అండ్ దీనికి బీప్ సౌండ్ కూడా వస్తుంది మీరు 80 క్రాస్ చేయగానే. ఇప్పుడు వినండి, మీకు చూపిస్తాను. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే బాగా వినపడుతుంది. సో ఇప్పుడు 80 క్రాస్ చేయగానే మీకు బీప్ సౌండ్ అనేది వస్తుంది. ఇట్స్ అన్ అలారం అనమాట. సో మీరు విన్నారనుకుంటున్నాను. ఆ బీప్ సౌండ్ అనేది ప్లే అవుతుంది. అండ్ దీనికి ABS, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ బ్రేక్ అసిస్ట్ కూడా ఉంటుంది. అండ్ డౌన్ హిల్ అసిస్ట్ కూడా ఉంటుంది. దీనిలో డౌన్ హిల్ కంట్రోల్ అంటే మీకు
దీనిలో డైనమో అనేది ఉంటుంది. సో మీకు డౌన్ హిల్ ఏంటంటే మీకు ఆ పవర్ జనరేట్ చేస్తూ మీకు బ్యాటరీని అది ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట. బ్యాటరీని ఫిల్ చేస్తూ ఉంటుంది. సో యూ కెన్ గెట్ డీసెంట్ మైలేజ్ ఫ్రమ్ బ్యాటరీ అండ్ ఫ్రమ్ పెట్రోల్ ఆల్సో. అండ్ దీని స్టీరింగ్ వచ్చేసి హైడ్రాలిక్ స్టీరింగ్ ప్రొవైడ్ చేశారనమాట. బాడీ రోల్ ఏం లేదు కార్లో. కార్ వచ్చేసి నీట్గా రోడ్డుగా ఆనుకొని ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ మీకు చెప్పినట్లయితే 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి బాడీ రోల్ కూడా అంత హెవీ ఏం లేదు. అండ్ దీని క్లచ్ విషయానికి వచ్చినట్లయితే క్లచ్ వచ్చేసి ఏం ల్యాగ్ ఏం లేదు. క్లచ్ కూడా చాలా బాగా పడుతుంది. అండ్ దీని స్టీరింగ్ వచ్చేసి హైడ్రాలిక్ స్టీరింగ్ అని చెప్పాను కదా, అంత హెవీ ఏం లేదు. స్టీరింగ్ కూడా నీట్గా ఉంది, ఈజీగా తిరిగిపోతుంది. కారు ఎంత హెవీ అయినా కానీ స్టీరింగ్ అంత హెవీ ఏం లేదు. సో ఈ కార్ లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 10 lakhs to 15 lakhs దాకా ఉంది. అండ్ ఈ కార్ ఇప్పుడు కూడా ఉంది, ఏం డిస్కంటిన్యూ చేయలేదు. ఇఫ్ యూ వాంట్ పర్చేస్ అ న్యూ కార్ యూ కెన్ అబ్సల్యూట్లీ పర్చేస్. అండ్ ఇది ఫేస్ లిఫ్ట్ కాదనమాట, ఇది నాన్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ అనమాట. ఫేస్ లిఫ్ట్ వచ్చేసి దీని తర్వాత రిలీజ్ అయింది. ఇట్స్ నాట్ అండ్ ఫేస్ లిఫ్ట్ అనమాట. సో దీని గేర్స్ కూడా గమ్మిగా ఏం పట్టలేదు. గేర్స్ కూడా చాలా నీట్గా బాగా పడుతున్నాయి గేర్స్ కూడా. అండ్ ఇఫ్ యూ వాంట్ పర్చేస్ దిస్ యూ కెన్ అబ్సల్యూట్లీ గో ఫర్ ఇట్. ఇట్ ఈస్ ఎ ప్రీమియం కార్ అనమాట. అండ్ దీని బ్రేక్స్ కూడా చాలా అద్భుతంగా పడుతున్నాయి. సో మీరు చూస్తున్నట్లే బ్రేక్స్ కూడా చాలా బాగా పడుతున్నాయి. అండ్ 0.0 to 100 వచ్చేసి అరౌండ్ 10 seconds దాకా పడుతుంది ఇది క్యాచ్ చేయడానికి. సో అండ్ ఒక చిన్న లాంచ్ కంట్రోల్ చేసి చూద్దామండి. నాట్ ఏ హెవీ లాంచ్ కంట్రోల్, చిన్న లాంచ్ కంట్రోల్ చేసి చాలా రోజులు అయింది కదా. సో 3, 2, 1 గో. ఐడ్లింగ్ స్టాప్ అని వస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ స్టాపింగ్ ద పవర్ అనమాట. బట్ అయినా డీసెంట్గానే లాంచ్ కంట్రోల్ అయింది. కార్ వచ్చేసి ఎటువంటి ల్యాగ్ ఏం లేకుండా నీట్ అండ్ డీసెంట్గానే లాంచ్ కంట్రోల్ అయింది. సో ఇట్లా మీరు ఎర్టిగా పర్చేస్ చేయాలా ఇది పర్చేస్ చేయాలా అని మీకు ఒక డౌట్ ఉంటే, మీ దగ్గర బడ్జెట్ ఉంటే మీకు ఎర్టిగా ఈజీగా 10 lakhs పడుతుంది, 10 to 12 lakhs పడుతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఇట్ మీకు ఇది 10 lakhs నుంచి 15 lakhs మధ్యలో దొరికేస్తుంది. సో బట్ దీనికి వచ్చేసి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎర్టిగా ఇస్ ఎ కమర్షియల్ కార్, టోటల్ ఎర్టిగా ఇస్ ఎ కమర్షియల్ కార్. అండ్ ఇది వచ్చేసి ఫ్యామిలీ కార్ టైప్ అనమాట. కొంచెం సుజుకీలో వెళ్ళాలి బట్ మైలేజ్ కావాలి, బట్ కొంచెం ప్రీమియం కార్ కావాలంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఇట్ ఈస్ ఎ 7-seater బ్యూటీ అనమాట. కార్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు లాంగ్ రన్లో కూడా మీకు ఎటువంటి బాడీ అనేది ఎటువంటి స్ట్రెయిన్ ఏం అవ్వదు. సో ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది అనిపిస్తున్నా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఎలాంటి కార్ వీడియోస్ కావాలో నాకు కమెంట్ డౌన్ చేయండి. So yeah, that's it for today guys. Thanks for watching. I'll see you with another car. Stay subscribed.